రోజు రోజుకి రాజ్ తరుణ్ అలాగే లావణ్య కేసులో భారీ ట్విస్ట్లు అనేవి బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తను ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా నిన్న రాత్రి తన అడ్వకేట్తో కాకుండా వేరే అడ్వకేట్తో ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామన్న క్రమంలో తను నిన్న నైట్ సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఎందుకని తను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటుంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే నైట్ తను మీకు మెసేజ్ చేయడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. ఆల్రెడీ తను ఒక లాయర్ని పెట్టుకున్నారు పర్సనల్గా, అలాగే కేసు వాదించడానికి. అలానే మళ్ళీ మీకు ఎందుకని తను సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్న ఆలోచన తనకి ఎందుకు వచ్చిందంటారు? తనకి ఎందుకు వచ్చింది అనేది ఆమెకే అడగాలి. యాక్చువల్గా మనకు తెలియదు. ఎవరైనా ఉంటారు కదా, వాట్ ఈస్ వాట్ డిస్కషన్స్ అనేది ఆ భాగంలో చేసింది అనుకుంటా. ఏం మాట్లాడింది? ఏం మాట్లాడిందంటే అసలు వాళ్ళకు ఎలాంటి మెరిట్స్ ఉంటాయి, అసలు కేసు ఎలా ముందుకు వెళ్తుంది అని అంటే అప్పుడు చెప్పాము బోత్ సైడ్స్ కూడా హియర్ ద బోత్ సైడ్స్ అదేంటిది అని చెప్పాము. దాని తర్వాత మీకు ఎలా అడ్వకేట్ ఆపర్చునిటీ ఉంటుందో అవతల వాళ్ళు కూడా అడ్వకేట్ ఆపర్చునిటీ ఉంటుంది డెఫినెట్లీ. వాళ్ళు కూడా వాళ్ళ పాజిటివ్స్ ముందు పెడతారు, మీరు మీ పాజిటివ్స్ ముందు పెడతారు. ధర్మాసనం డిసిషన్ తీసుకుంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ప్లస్ ఆమె ఒంటరిగా ఉంటున్న, నేను ఇప్పుడు ఒక్కరినే ఉంటుందంటే అసలు అట్లా ఆ పని చేయకండి. మీరు ఈ టైంలో అసలు ఒంటరిగా అస్సలు ఉండొద్దు. మీరు ఫ్యామిలీ హెల్ప్ కానీ ఫ్రెండ్స్ హెల్ప్ కానీ డెఫినెట్గా తీసుకోండి అని చెప్పాము యాక్చువల్గా. సో అంతలోపు వాళ్ళ బ్రదర్ కానీ వచ్చి ఉంటాడేమో, కార్తిక్ అని. నాకు నైట్ 1:30కి మాట్లాడారు కార్తిక్ పోలీస్ వాళ్ళ మొబైల్తో. సో ఇది జరిగింది. అంటే తను మీకు కాల్ చేసినప్పుడు అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగింది మిమ్మల్ని? క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళ సైడ్ కూడా ఎట్లా ఉంటుంది అని చేరింది. వాళ్ళ సైడ్ పాజిటివ్స్, వాళ్ళ ఫాదర్తో మాట్లాడారా అంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడలేదమ్మా, వాళ్ళ ఏదో సమ్ ఫ్యామిలీతో మాట్లాడినాము, వాళ్ళ ఫాదర్తో నైట్ కాల్ చేపిస్తారు అని చెప్పారు యాక్చువల్గా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కాల్ అని కూడా చెప్పాను యాక్చువల్గా, హిస్ కాల్ అని. సో ఒకవేళ మాట్లాడితే చెప్పండి అని కూడా చెప్పారు యాక్చువల్గా. అంటే ఇందాక మీరు అన్నారు తను ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పిందని చెప్పి, మీరు అన్నప్పుడు తను ఏ విధంగా రెస్పాన్స్ అయింది? ఎందుకంటే ఇందాక మనం పర్సనల్గా మాట్లాడినప్పుడు మీరు అన్నారు తనకి ఏమైనా ప్రాణహాని ఉంటుందేమో, నాకెందుకు ప్రాణహాని ఉంటుందని చెప్పి తను మిమ్మల్ని క్వశ్చన్ వేయడం జరిగింది. ఎస్, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నప్పుడు మేము డిఫరెంట్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. ఒంటరిగా ఉన్నప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ ఒకరు వచ్చి అదే చేయొచ్చు, ఏమన్నా ప్రాబిలిటీస్ అలా ఉండకండి. ఇవన్నీ కూడా ఇష్యూ అయింది కాబట్టి మీరు ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అండ ఇంపార్టెంట్, ఫ్యామిలీ యొక్క అండ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్తో ఉండండి, మీరు అందరితో కలిసి ఉండండి అని చెప్పాము. సో ఆమె కూడా అంటే దాడి చేస్తారా అని అడిగితే చెప్పలేమమ్మా, అదేనే కాదు, మీరు ఒంటరిగా ఉండకండి. ఇంత పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రంలో, 2 రాష్ట్రాలు ఇష్యూ అయింది కాబట్టి మీరు సింగిల్గా ఉండకండి. సింగిల్గా ఉంటే డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇవి సింగిల్గా ఉంటేనే కదా ఇవన్నీ వచ్చేది. వేరే వాళ్ళు వస్తే వీళ్ళు షేర్ చేస్తారు. సో 12:20కి సడన్గా నేను అనుకున్నట్టే ఆమె మెసేజ్ పెట్టేవరకు నాకు కూడా భయం వేసి 100ని కాల్ చేసి నర్సింగ్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసినాము. వాళ్ళు ఒక 15 మినిట్స్లో ఘటన స్థలానికి నెంబర్ ట్రేస్ చేశారు. యాక్చువల్గా రియల్లీ గ్రేట్ టు ద తెలంగాణ పోలీస్. వాళ్ళు ట్రేస్ చేశారు, షీ సేఫ్ అని మళ్ళీ రిటర్న్గా దే ఇన్ఫార్మ్డ్ మీ. అంటే తను మీకు పెట్టిన మెసేజ్లో మొత్తం చూసుకుంటే నాకు నా అనేవాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, బయట వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నాకు రాస్తారు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చెప్పడం జరిగింది. నేను ఆ మెసేజ్ ఇంతవరకు ఇంకా పూర్తిగా చదవలే, బట్ ఆ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ అనేది అర్థమైంది. సో నేను ఐఎమ్ లీవింగ్, వెళ్ళిపోతున్నాను ఇదంతా నాకు సీన్ అర్థమైపోయి నేను పోలీసులకు వెళ్ళిపోయాను. ఇంకా ఆ మెసేజ్ క్లియర్గా చదవలేదు, దాన్ని అర్థం పరమార్థం అన్నీ కూడా యాక్చువల్గా. సో ఆ మెసేజ్ నేను అనాలిసిస్ చేయలేను. అంటే మీతో మాట్లాడిన తర్వాత తను ఆ డిసిషన్ అనేది తీసుకుందని చెప్పాలి. అంటే 9:30 అంటే నాతో మాట్లాడినాను కదా, ఒక 3-4 అవర్స్లో మళ్ళీ ఏం ఆలోచించిందో తెలియదు కదా. సో మనమైతే పాజిటివ్గానే ఉండాలని ఆమె కోరుకున్నాము. నేను ఇంకొకటి ఆమెకు భరోసా కూడా ఇచ్చాను. డెఫినెట్గా మీ వైపు ఏదైనా పాజిటివ్స్ ఉంటే చెప్పండి, డెఫినెట్లీ వీల్ సపోర్ట్ యూ. నిజంగా అన్యాయం జరిగితే నేను సపోర్ట్ చేస్తామంటే, సార్ పెళ్లి చేస్తారా, పెళ్లి చేపిస్తారంటే నేను ఎట్లా పెళ్లి చేపిస్తాను, అది కాదు కదా, అది తరుణ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలా లేదా అనేది ఆయన మీద. ఫోర్స్ఫుల్ సంసారం చేయండి, ఫోర్స్ఫుల్ మ్యాట్రిమోనల్ రిలేషన్షిప్లో ఉండండి, ఏ కోర్టు ఏ ఇన్స్టిట్యూషన్ ఫోర్స్ఫుల్గా ఆర్డర్ చెప్పదు యాక్చువల్గా. సో మీరే థింక్ చేయండి. ఇప్పుడు బెయిల్ వస్తుందా అంటే బెయిల్ ఎవరికైనా ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా బెయిల్ వస్తుంది. ఇది ఎన్డీపీఎస్ కాదు, 2-3 ఇయర్స్ పెట్టుకోవడానికి, డ్రగ్స్ కేసు కాదు 2-3 ఇయర్స్ అలా అదేంటిది రిమాండ్లో ఉంచుకోవడానికి. ఛార్జ్ షీట్ 60-90 డేస్లో మ్యాక్సిమం చేయాలి, పాత సెక్షన్స్ ప్రకారమే కాబట్టి, బిలో జూలై అయింది కాబట్టి. సో చెప్పాము యాంటిసిపేటరీ బెయిల్ అవకాశాలు ఉంటాయి, లేకపోతే అది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ బెయిల్ అప్లికేషన్ ఉంటుంది. బెయిల్ వస్తే ఎన్ని రోజులు వస్తుందంటే ఎవరికైనా బెయిల్ వస్తుంది మ్యాక్సిమం. బెయిల్ అని అది అక్యూజ్డ్ ఉండరు కదా.
అంటే మళ్ళీ వచ్చినాక పెళ్లి చేసుకుంటానండి, ఇవన్నీ కూడా ఆమెకు ఇంతవరకు తెలియనట్టున్నాయి. వాట్ ఈజ్ అదేంటిది అంటే ఇంత జరిగాక కూడా రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా అనే క్వశ్చన్ తనలో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అది రాజ్ తరుణ్ అయితే ఆమె ఇష్టపడుతుంది, ఆమె ఇష్టం. బట్ నేను ఇంకొకటి చెప్పాను, ఇప్పుడు ఇష్టం ఉంటే కూడా మీరు వేరే విధంగా కూడా చేసేది ఉండేది ఏంటిది, ఇష్టంగా మీరు ఇష్టపడుతున్న ఆయనను ప్రూవ్ చేస్తుంటే ఇంకా కలుస్తాడేమో. ఇవన్నీ జరిగినాక మీరు కూడా అదేంటిది నేను చెప్పలేను కదా, రాజ్ తరుణ్ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను యాక్చువల్గా. ఓకే. అంటే ఇప్పుడు ఇదంతా చూసుకుంటే తన పర్సనల్ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానివ్వండి, మీరు ఆయన్ని కాంటాక్ట్ చేయడం కానివ్వండి. నేనే ఆమె 12:40 కాల్ చేసినాక నేనే ఆయనకు నాకు దిలీప్ శంకర్ నెంబర్ ఉంది నా దగ్గర. 12:44కి నేనే ఆయన కాల్ చేస్తే పడుకున్నారు. ఎవరైనా పడుకుంటారు, మనం నెగిటివ్ అనుకోవడానికి రాదు, ఎవరైనా పడుకుంటారు ఆ టైంలో. నేను కొంచెం ఏదో డిఫరెంట్, నేను కూడా 9 o'clockకి పడుకున్నాను, మధ్యలో మెలకు వచ్చి అది చూసాను అంతేగాని. సో ఆయన కూడా కాల్ చేసి చెప్దాం అనుకున్నాను, నేను ట్రై చేస్తా లాంగ్ రింగ్. బట్ మీ క్లయింట్ ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మనం అప్పుడు ఆ టైంలో ప్రాణాలు కాపాడాలి, ఏమన్నా అయితే ఏంది ఏంది అనేది ఉంటుంది కదా. సో నేను కూడా డిఫరెంట్ ఛానల్స్కి కూడా పోలీస్ వాళ్ళ నెంబర్ కలవకపోయేవారికి హయ్యర్ శాటిలైట్ ఛానల్స్కి కాల్ చేసినాం యాక్చువల్గా. సో 2-3 రెస్పాండ్ అయ్యి మనకు ఇష్యూ కంక్లూడ్ చేసినాం యాక్చువల్గా. అంటే ఇప్పుడు తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇప్పుడు పోలీసులు కూడా వెళ్ళి కాపాడడం జరిగింది, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మరి దీని మీద రాజ్ తరుణ్ మీద కానివ్వండి, లేకపోతే మాల్విన్ మీద కానివ్వండి, వీళ్ళిద్దరి మీద ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందంటారు? మళ్ళీ దీనికి ఆమెకు కేసెస్ నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు ఈ విషయంలో. బట్ కొంచెం త్వరితగతిన కేసు పూర్వపరాలు అనేది ఇన్వెస్టిగేషన్ కొంచెం త్వరితగతిన చేసే అధికారం కూడా పోలీస్ వాళ్ళకు ఉంది. మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం దీన్ని కంక్లూడ్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు. అది ఇట్ ఇస్ కంప్లీట్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద పోలీస్ అథారిటీ. అంటే ఇంత పోరాడుతున్నా కూడా రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోడు అన్న మాట వినగానే తను మనస్తాపానికి గురై ఈ విధంగా చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు అందుకే ఇవన్నీ ఆలోచించే హర్తాల్ పరమార్థాలు చెప్పకుండా మీరు ఇవన్నీ ఒంటరిగా ఉండకన్నమ్మా, ఫ్యామిలీతో ఉండండి, ఫ్రెండ్స్తో ఉండండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం యాక్చువల్గా. మరి ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయాక మళ్ళీ మీరు లావణ్యతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రజెంట్ అయితే చేయలేదండి. వెన్ షీ విల్ నీడ్ మై అసిస్టెంట్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. అంటే ప్రస్తుతం చూసుకుంటే తను న్యాయబద్ధంగా తను పోరాడుతున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ నాకు కావాలి, నేను తనను ఎంతగానో ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తను ఇంత దూరం వచ్చినా కూడా తనకి అంటే రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటాడా అనే ప్రశ్న ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దాని ద్వారానే తను సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఈ విధంగా చేసిందని కూడా మనకి తెలుస్తా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.